10 కోట్ల రూపాయలను తన అప్పులను వదిలించుకునేందుకు కేటాయించింది. మార్కెట్లు దూసుకుపోతున్నాయి. మధ్యలో 1-2 సెషన్లు వెనక్కి తగ్గినట్లు కనిపించినా తిరిగి మూమెంటం చూపిస్తూ అత్యధిక స్థాయిలను తాకుతున్నాయి. ఈ వారం నిఫ్టీ 9500 మార్క్ను టచ్ చేయగా కొన్ని స్టాక్స్ 50% నుంచి 100% లాభాలు పంచాయి. అలాంటి స్టాక్స్ కొన్ని ఇప్పుడు చూద్దాం. నిఫ్టీ మార్చి నెలలో 9000 మార్క్ టచ్ చేయగా 9500 మార్క్ని మే 15న క్రాస్ చేసింది. అలానే వారం చివరి రోజైన మే 19న కూడా 9504 పాయింట్లను దాటింది. అంటే 42 సెషన్లలో 500 పాయింట్లు అధిగమించింది నిఫ్టీ. ఈ రన్లో కొన్ని కంపెనీల షేర్ల ధరలు 100% పైగా పెరగ్గా కొన్ని 50% పైగా పెంచాయి. అలాంటి వాటిలో ఫస్ట్ ప్లేస్లో ఉంది స్టాక్ ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్స్. ఈ స్టాక్ మార్చి నెల నుంచి 118% పెరిగింది. మార్చి 14న ఈ స్టాక్ 81 రూపాయల వద్ద క్లోజ్ అవగా మే 16న 178 రూపాయల 50 పైసల వద్ద ట్రేడింగ్ ముగిసింది. అలాగే భూషణ్ స్టీల్ మార్చి 14న 54 రూపాయల 30 పైసలుండగా మే 16న 98 రూపాయల 35 పైసల వద్ద క్లోజ్ అయింది. అంటే ఈ స్టాక్ 81% పెరిగింది. ఇదే స్టాక్ మే 19న ఇంట్రాడేలో 100 రూపాయల మార్క్ టచ్ అవ్వడం మరో విశేషం. ఇక ఆక్వా రంగంలో ఫీడ్ అందించే అవంతి ఫీడ్స్ది మరో కథ. ఈ స్టాక్ ఖచ్చితంగా 5 అంటే 5 సెషన్లలో భారీగా పెరిగింది. మే 12న 898 రూపాయల వద్ద ముగిసిన ఈ స్టాక్ శుక్రవారం నాటి ట్రేడింగ్లో ఏడాది గరిష్టమైన 1450ని తాకింది. అంటే అవంతి ఫీడ్స్ 5 రోజుల్లో 80% రిటర్న్ ఇచ్చినట్టు తేలింది. అదానీ గ్రూప్ సంస్థ అదానీ ట్రాన్స్మిషన్ కూడా ఇంతే. ఇది మార్చి 14న 63 రూపాయలుండగా మే 19న 104 రూపాయల పైన ట్రేడ్ అయింది. ఇక మీడియా సంస్థ నెట్వర్క్ 18 కూడా 55% రిటర్న్ ఇచ్చిన స్టాక్గా మారింది. మార్చి 14న 34 రూపాయల 60 పైసల వద్ద ముగిసిన ఈ కంపెనీ షేర్ ధర మే 16న 53 రూపాయల 90 పైసల వద్ద క్లోజ్ అయింది. ఇక గత వారం చెప్పుకున్న చంబల్ ఫర్టిలైజర్స్ ఈ వారం కూడా దూకుడు కొనసాగించింది. మార్చి 14న 81 రూపాయల వద్ద ఉన్న ఈ స్టాక్ మే 16 నాటి ట్రేడింగ్లో 125 రూపాయల గరిష్ట స్థాయిని తాకింది. ఇక రాష్ట్రీయ కెమికల్ ఫర్టిలైజర్స్ పరిస్థితి కూడా ఇంతే. మార్చి 14న 60 రూపాయల వద్ద ట్రేడ్ అయిన ఈ స్టాక్ ఇప్పుడు 93 రూపాయల వద్ద ముగిసింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా 123 రూపాయల నుంచి 188కి పెరిగింది. మోతీలాల్ ఓస్వాల్ మార్చి 14న 717 వద్ద ముగియగా నెల రోజుల్లో 50% పెరిగి 1108 రూపాయల గరిష్ట స్థాయిని తాకింది. ఇన్ఫ్రా రంగ కంపెనీ పిఎన్సి ఇన్ఫ్రా మార్చి 14న 105 రూపాయల వద్ద ముగియగా ప్రస్తుతం 150 రూపాయల వద్ద కదలాడడం గమనార్హం. మార్కెట్లో ఇలాంటి ర్యాలీ ఇంకా చాలా స్టాక్స్లో నడుస్తోందని అనలిస్టులు చెప్తున్నారు.